ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మార్చి 10, 11 తేదీల్లో మీ యొక్క పెద్ద కళ నెరవేరబోతుంది. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అత్యంత అనుకూలంగా మారడం వల్ల మీ జీవితంలో గొప్ప మలుపులు రాబోతున్నాయి. మీరు ఎప్పటినుంచో ఎదుర్కొంటున్న కష్టాలు, బాధలు, అవమానాలు అన్నీ వృధా కాలేదు. వాటికి ఫలితం ఈ సమయంలో మీకు రాబోతుంది. మీరు నిశ్శబ్దంతో భరించిన ప్రతి బాధ భవిష్యత్తులో మీకు బలమైన పునాదిగా మారబోతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజులు మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. ఈ 2 రోజుల్లో మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఏ దేవత ఆరాధన మీకు మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు అయితే మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురుజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోనే 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఏంటంటే ఈ 2 రోజుల్లో అయితే గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీ జీవితం గొప్ప మలుపులు అనేవి రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా మీరు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను, ఎన్నో అవమానాలను పడుతూ వస్తున్నారు. మీ కష్టాలు, బాధలు అన్నీ వృధా కాలేదు. ఈ సమయంలో వాటికి ఫలితం అనేది దక్కబోతుంది. మీరు నిశ్శబ్దంతో భరించిన ప్రతి బాధకు భవిష్యత్తులో మీకు బలమైన పునాదిగా మారుతుంది. ఈ సమయంలో అయితే మిమ్మల్ని తక్కువ చేసిన వ్యక్తులు ఈ సమయంలో మీ విజయాన్ని చూసి మీ దగ్గరికి రాబోతున్నారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీలో దాగి ఉన్న కోపం, ద్వేషం చాలా కాలంగా నిద్రలో ఉన్న పాము లాంటిది. ఈ సమయంలో అది మేల్కొంటుంది. అందుకే పాత శత్రువులు కూడా మళ్ళీ శత్రువులుగా మారవచ్చు. మీ మార్గాల్లో ముళ్ళు పడే పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. ఈ ఒక్క విషయంలో మీరు ఈ నెలలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీకు ఉన్న సహజ లక్షణాలు, చాకచక్యం, లోతైన ఆలోచన శక్తి మీకు బలంగా మారుతాయి. మీకు అదేవిధంగా అధిక కోపం, అనుమానం వంటి అసహజమైన లక్షణాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఏ విషయం అయినా సరే మీరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఈ సమయంలో. అందుకే ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. తొందరపడితే మీకు అడ్డంకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో మీ జీవితంలో అనేక మార్పులు సంభవిస్తాయి. ఈ సమయంలో మీకు
కుజుని వల్ల మీకు మరింత ఉత్సాహం, ధైర్యం అనేది లభిస్తుంది. అదేవిధంగా సూర్యుని వల్ల కూడా మీకు ఉద్యోగంలో కానీ పనిలో కానీ గుర్తింపు అనేది లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో శని ప్రభావం మీపై కొంచెం ఉండటం వల్ల పనుల్లో ఆలస్యం అయినా సరే పనులు అనేవి ఖచ్చితంగా పూర్తి చేసుకుంటారు. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అయితే ఈ 2 రోజులు అత్యంత అనుకూలమైన ఫలితాలే రాబోతున్నాయి. మీ చుట్టూ సానుకూలమైన వాతావరణం అనేది ఏర్పడబోతుంది. అదేవిధంగా ఈ సమయంలో అయితే వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా అయితే ఉద్యోగంలో గుర్తింపు రావట్లేదు, అలాగే వ్యాపారంలో మంచి ఫలితాలు రావట్లేవు అనుకునే వారికి ఈ సమయంలో అయితే మంచి ఫలితాలు రాబోతున్నాయి. ప్రభుత్వ పరంగా ఉద్యోగం చేసేవారికి ఈ సమయంలో మీ యొక్క కళ అనేది నెరవేరబోతుంది. ఈ 2 రోజుల్లో మీరు మంచి శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి. మీకు పదోన్నతి, గుర్తింపు వచ్చే సూచనలు అధికంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో మీకు చక్కటి అవకాశం వస్తుంది. మీ యొక్క పెద్ద కళ ఈ రోజున అయితే నెరవేరే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో మీరు భాగస్వామి వ్యాపారంలో జాగ్రత్తలు వహించండి. అదేవిధంగా ఈ రోజున చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం దక్కుతుంది. కానీ ఆలస్యం అయినా సరే పనుల్లో విజయం అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు. ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అయితే డబ్బు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా కోపాన్ని పక్కన పెట్టండి. ఒక అడుగు వెనుకకు వేసి ఆలోచిస్తే పెద్ద సమస్య కూడా చిన్నదిగా కనిపిస్తుంది. కాబట్టి ఏ విషయం అయినా సరే మీరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఈ 2 రోజుల్లో అయితే ఎవరైతే విడాకులు తీసుకున్నా, విడాకుల కోసం చివరి దశలో ఉన్న జంటలకు ఈ సమయంలో అయితే మధ్యవర్తి ద్వారా అయితే మీ సమస్యలు పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మాత్రం వృత్తిపరంగా కొన్ని లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయంలో అద్భుతమైన కాలం అని చెప్పుకోవచ్చు. నూతన ప్రయత్నాలు లభిస్తాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగంలో ఈ సమయంలో మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. కుటుంబంలో అయితే మీకు కుటుంబ సభ్యులతో మీరు సమయాన్ని గడపడం వల్ల మీ బంధం మరింత బలపడుతుంది. ఈ 2 రోజుల్లో అయితే ప్రేమలో ఉన్నవారికి అత్యంత అనుకూలమైన ఫలితాలే రాబోతున్నాయి. మీ బంధం ఈ 2 రోజుల్లో మరింత బలపడుతుంది. అదేవిధంగా ఆర్థిక పరంగా చూసుకుంటే ఊహించని ధనం మీ చేతికి అందుతుంది. స్నేహితుల నుండి అవసరాలకు మీకు డబ్బు సహాయం అనేది లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అయితే మీ యొక్క కుటుంబ సభ్యులతో ఉన్న చిన్న చిన్న విభేదాలు కూడా తొలగిపోతాయి. ఈ 2 రోజుల్లో విద్యార్థులకు శ్రమ అధికంగా ఉంటుంది. పోటీ పరీక్షలకు హాజరు అయ్యే వ్యక్తులు మీరు ఈ సమయంలో ఎంత కష్టపడతారో అంత మంచి ఫలితాలను రాబోయే రోజుల్లో చూస్తారని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో అయితే వృశ్చిక రాశి వారు గత కొంతకాలంగా ఎప్పటి నుంచో ఒక ఇల్లు కొనాలి, లేదా ఒక ప్లాట్ కొనాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి పెద్ద కళ అనేది ఈ 2 రోజుల్లో నెరవేరే అవకాశాలు ఉన్నాయి. దానికోసం ఒక చక్కటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏదైనా సరే మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. మీరు పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు. ఆరోగ్యపరంగా మీకు ఒత్తిడి అనిపించిన మీరు దానిని అధిగమించుకుంటారు. ఈ 2 రోజుల్లో అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఊహించని విధంగా ఒక మంచి చక్కటి శుభవార్త వస్తుంది. అది బంధువుల నుండి కావచ్చు, మీ స్నేహితుల నుండి కావచ్చు, మీ కుటుంబ సభ్యుల నుండి కావచ్చు. ఒక చక్కటి శుభవార్త వస్తుంది. ఆ శుభవార్త మీ భవిష్యత్తును మార్చే దిశగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు అయితే మీరు ఆ పరమేశ్వరుని ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ అభిషేకం, అర్చన చేయించుకోండి. వీలైతే మీకు తోచిన దాన ధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి.